హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే పొద్దున్నే లేచేసానండి. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా బయట, అందుకని చెప్పి పొద్దున్నే లెగుస్తున్నానండి. పొద్దున్నే పని చేసేసుకొని మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవచ్చు పొద్దున్నే లెగిస్తే అని చెప్పి పొద్దున్నే లెగుస్తున్నానండి. లేసేసి ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుందామని పొద్దున్నే లెగుస్తున్నాను. ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసేసి ఇలా పూజకైతే అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నా అండి. మా పెద్ద పాప అయితే వీడియో తీస్తూ ఉంది నన్ను. నేనైతే పూజ అంతా ఇలా చేసుకున్నానండి. మీ ఇంట్లో కూడా పూజలు కంప్లీట్ అయినాయా? అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా స్వామివారిని సాటర్డే రోజు నేనైతే దేవుడి దగ్గర ఇలా అలంకరించుకున్నానండి. నా పూజా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూసారా, ఇలా చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లో కూడా సాంబ్రాణి, అదేం దీపం అనుకుంటున్నారా? ఒకసారి వీడియోలో కూడా చెప్పానండి. ఉప్పు దీపం పెడతాను, నాకు సెంటిమెంటు, అందుకని చెప్పి నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను. ఇలా ఇంట్లో కూడా తులసమ్మ దగ్గర కూడా ఇలా నీళ్ళన్నీ పోసి, తులసి చెట్టుకి నీళ్ళు పోసి ఇలా అక్కడ కూడా కడ్డీలు తిప్పుతానండి. తిప్పేసి ఇంట్లో సాంబ్రాణి అంతా పట్టించానండి. అక్కడ అన్నపూర్ణ తల్లికి కూడా సాంబ్రాణి పట్టించి సాంబ్రాణి ఇంట్లో తిప్పేసి ఇలా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు సాటర్డే కదా, అందుకని బ్లాక్ వేసానండి. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా మా కృష్ణయ్య కాడ కూడా ధూపం ఇలా వెలిగించి బెడ్రూమ్లో అంతా సాంబ్రాణి పట్టించేసి ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దామని నేను రెడీ అయ్యానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళేసి మా టెంపుల్ చాలా బాగుంటుందండి, చాలా ఫేమస్, చాలా బాగుంటాడు వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడండి మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా. నేనైతే సాటర్డే వెళ్తాము, కుదరని వేళ వెళ్ళమండి. చాలా వరకు సాటర్డే వెళ్తూ ఉంటాము. ఇలా గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిన్ని కూడా వచ్చిందండి. అయితే మా పిన్ని నేను ఇద్దరం దర్శనం చేసుకొని స్వామివారిని కాసేపు కూర్చొని గుళ్ళో నామాలు చదువుకొని ఇంటికైతే వచ్చేసామండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పూలు ఎలా ఉన్నాయో, జాజులు వచ్చినాయండి, అందుకని తీసుకున్నాను. గుడి చూసారా ఎలా ఉందో? ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నాను కదా, మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి, చాలా ఫేమస్. ఎక్కడో వీడియోలో కూడా వస్తుంది చూడండి, ఎక్కడో అడ్రస్సు శ్రీగిరండి మాది. అక్కడ అది బోర్డు ఉంది, బోర్డు కూడా వీడియో తీశాను. అది ఒకసారి ఆపుకొని ఎక్కడ అడ్రస్ చూసి మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ.